అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. అదే తప్పవు కదండి. మనం ఇప్పుడు కాలగమనంలో ఎన్ని మర్చిపోవాలి మనం, లేకపోతే అడుగు ముందుకు వేయలేమండి. మనం జరిగిన ప్రతి ఇన్సిడెంట్ తలుచుకుంటూ కోల్పోయి అక్కడే కూర్చొని ఉన్నాం అనుకోండి, మనం ముందుకు వెళ్ళలేం. అంతే. ఇప్పుడు మనకు పెళ్ళి అయ్యింది, మన నమ్ముకుని ఒక ఆవిడ వచ్చింది, మనకి పిల్లలు పుట్టారు, వాళ్ళ భవిష్యత్తులు ఏంటి మళ్ళీని. మనం ఎంతసేపు తలుచుకుంటూ కూర్చుంటే. నిజమే. ఇప్పుడు అమ్మ మీద కోపము, ఒక పట్టుదల, అది మొండితనమా ఏమో తెలియదు, దూరం అయ్యారు, అదండి. ఇలాంటిదే ఒక ఇన్సిడెంట్ మీ గురువు గారు దాసరి నారాయణరావు గారితో కూడా అయినట్టుంది కదా. నేను వెళ్ళిపోతున్నాను, నేను మాట్లాడను అని చెప్పేసి. ఏంటది? ఏమీ లేదండి, ఆయన దగ్గర పనిచేసేటప్పుడు ఓ 5-6 యూనిట్లు ఉంటారండి. ప్రీ ప్రొడక్షన్కి ఒక యూనిట్, రన్నింగ్ పిక్చర్స్కి కొన్ని యూనిట్లు, 2 యూనిట్లు, పోస్ట్ ప్రొడక్షన్ యూనిట్లు, ఇంకో 2 యూనిట్లు ఖాళీగా ఉంటాయి. ఇక్కడ ప్రీ ప్రొడక్షన్ అయిపోయి షూటింగ్కి వచ్చినటువంటి వ్యక్తులు అక్కడ ఖాళీగా ఉన్న వాళ్ళు ఇక్కడ జరుగుతారు, అలాగా వస్తుంది. కానీ నాకు ఓసారి నేను ఖాళీగా ఉన్నా, నా యూనిట్, అది పొరపాటు ఎందుకు జరిగిందో గురువు గారు ఆ పొరపాటు జరిగి వేరే యూనిట్ని ఇచ్చాడు ఆయనండి. మళ్ళీ అప్పటికప్పుడు ఖాళీ అయిన యూనిట్ని ఇచ్చాడు సినిమాకి. మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్ చేసి సినిమా రిలీజ్కి వెళ్ళిపోయిన వాళ్ళని తీసుకొచ్చి ఇచ్చాడు. మేము ఎప్పటి నుంచో వెయిటింగ్లో ఉన్నాం. కోపం వచ్చింది అక్కడ. లేదు, ఇక్కడ డిసైడ్ చేసుకున్నాను ఇక్కడ పని చేయకూడదు. అప్పటికి ఎన్ని సినిమాలు చేశారు దాసరి గారితో కలిసి? చాలా సినిమాలు చేశానండి, అప్పటికే చాలా సినిమాలు చేశాను. చేసి తర్వాత నేను వేరే డైరెక్టర్ దగ్గర ఓ ప్రొడ్యూసర్ ద్వారా మాట్లాడుకున్నాను. మాట్లాడుకుంటే వాళ్ళు దాసరి గారి దగ్గర పనిచేసిన వ్యక్తులు కదండి. దాసరి గారి దగ్గర పనిచేసిన వ్యక్తులు అంటే వాళ్ళు వెల్కమ్ చెప్తారండి. రమ్మనండి మనం పెట్టుకుందాం అన్నారండి. నేను ఓకే అని చెప్పాను. నాకు 1 రోజులు టైం ఇవ్వండి, వచ్చేస్తాను అని. ప్రతిరోజు గురువుగారి దగ్గరికి వెళ్ళి ఆయనతో చెప్పాలి, ఏమన్నా నేను మానేస్తాను మీ దగ్గర, నేను వేరే చోటకి వెళ్ళిపోతాను చెప్పాలనుకుని చెప్పలేకపోవడం, భయం, ఆయన కళ్ళల్లోకి చూసి చెప్పలేం, అదొకటి దౌర్భాగ్యం అండి. 1 రోజులు తిరిగానండి, చెప్పలేకపోయానండి. వీళ్ళేమో అక్కడ ఒత్తిడి ఎక్కువైంది. ఈరోజు ఎలాగన్నా సరే ఆయన ముఖం చూడకుండా తలంచుకుని అయినా సరే చెప్పేసి వచ్చేయాలని చెప్పి వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత 1 గంట అయ్యింది అప్పటికి. అయిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు. రాబోయే నరసింహారావు భోంచేద్దామన్నారు. 1 నిమిషం సార్ అన్నాను. అలా కూర్చున్నాడు ఆయన. తలంచుకుని అలాగా ఆయన్ని చూడకుండా వెళ్ళి కాళ్ళకి నమస్కారం పెట్టి, ఎక్కడున్నా నేను మీ పేరు నిలబెడతాను సార్ అని చెప్పి వచ్చేసానండి. ఇంకేం చెప్పలేదు? ఏమీ చెప్పలేదండి. ఎక్కడున్నా మీ పేరు నేను నిలబెడతాను అన్నాను. గొప్ప సినిమాలు తీసిన దర్శకుడికి ఆ మాత్రం డైలాగ్, అందులో డైలాగ్ రైటర్, డైలాగులు మాస్టర్ ఆయన. ఈ డైలాగ్ వెంటనే స్ఫురించింది. ఓహో, నరసింహారావు మా దగ్గర మారేస్తున్నాడు. ఇంటికి వచ్చాను, బ్యాచులర్ క్వార్టర్స్, ఆ మడత మంచం వేసుకుని ఆ చొక్కా ఇప్పేసి అలా పడుకుని ఉన్నానండి. కొట్టు మిట్టాడుతున్నాను నేను. 1 రోజుల నుంచి చెప్పలేని మాటని ఈ రోజైనా చెప్పేసాను అని ఒక తృప్తి ఉన్నా, భారం దిగిపోయింది అని అనుకుంటున్నా. ఇంత కాలం పనిచేసి ఇక్కడ ఇంత నమ్మకంగా ఉండదని మనం మానేస్తున్నామని ఒక బాధ కొట్టు మిట్టాడుతూ ఉన్నాను. రెండిట్ల మధ్యలో అలా పడుకుని ఒక అరగంట గంట అయ్యిందండి, నిద్ర పట్టట్లేదు. ఈ లోపల మా ప్రొడ్యూసర్ గారు ఒక ఆయన వచ్చాడండి, కారు వేసుకుని హార్న్ కొట్టాడు. అప్పట్లో కారు వచ్చి హార్న్ కొట్టేవారండి గుమ్మం ముందు. నేను తొంగి చూస్తే మా ప్రొడ్యూసర్ గారు దిట్టి శ్రీహర్రావు గారు అని మా ప్రొడ్యూసర్. చూశాను, గబగబ చొక్కా వేసుకుని వెళ్ళి, సార్ నమస్తే సార్, ఏంటి సార్ ఇలా వచ్చారు అన్నాను. దాసరి గారి మీద దండయాత్ర చేసేవంట అన్నాడండి. నేను ఎంతసార్లు దండయాత్ర చేయడానికి ఏమీ లేదు. అది సరే, నువ్వు ఎందుకు మానేస్తున్నావు, ఎందుకు మానేయాలనుకున్నావు, నువ్వు ఎక్కడ జాయిన్ అవ్వబోతున్నావు అవన్నీ నాకు అనవసరం. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఇప్పటి వరకు నువ్వు 1 గంటకి చెప్పొచ్చావు, ఇప్పుడు 4 అయ్యింది, ఇప్పటి వరకు భోజనం చేయకుండా కూర్చున్నాడు ఆయన. నీకు వేరే చోటకి వెళ్తావు, పందురు గుద్ది డబ్బులు వస్తాయి, నీ పొట్ట గడుస్తుంది. కానీ ఎంతగా ప్రేమించే వ్యక్తికి దొరుకుతాడో చూడు.
మ్మ్. ఇన్ని రోజుల నుంచి నువ్వు లెక్కేసుకో మిమ్మల్ని ఎంత ప్రేమించాడో ఏంటో అని ఆయన. నువ్వు ఓకే అనుకుంటే 2 నిమిషాలు టైం ఇస్తున్నాను, కార్లో కూర్చో. లేదు అనుకుంటే వెనక్కి తిరిగి వెళ్ళిపో, నేను వెళ్ళిపోతాను అన్నాడు. ఒక 1/2 నిమిషం ఆలోచించాను. ఆయన చెప్పింది కరెక్టే, పని దొరుకుద్ది, డబ్బులు వస్తాయి. ఇంత ప్రేమించే వ్యక్తులు ఎవరు దొరుకుతారు మనకు, కష్టమైనా నష్టమైనా కూడాను అని చెప్పి కారులో కూర్చున్నానండి. కూర్చొని తీసుకెళ్ళాడు ఆయన. నేను ఎక్కడైతే ఆయన కూర్చుని ఉన్నప్పుడు చెప్పానో అక్కడే కూర్చున్నాడండి ఆయన, గురువు గారు. వెళ్ళాను, నన్ను చూశాడు, ఆనందపడిపోయాడు, ఫేసు బ్రైట్ అయిపోయింది. అయిపోయి ఒరే రాము 2 కుర్చీలు తీసుకురారా అన్నాడండి. మా ఇద్దరికి చెరుకు కుర్చీ వేయించాడు. తినడానికి ఏమైనా ఉంటే తీసుకురారా, ఆకలేస్తుంది అన్నాడండి ఆయన. తిరుమల నరసింహరావు శ్రీరారు గారు తినండి అని కబుర్లు చెప్పుడు. అదే అంత ఇదే కాదండి, ఆయన దగ్గర చాలా గొప్ప విషయాలు కొన్ని ఉన్నాయండి. అబ్బో అవి అసలు మీకు రోజంతా చెప్పొచ్చినానండి. అవును, ఇన్నేళ్ల మీ ఎక్స్పీరియన్స్, ఆయనతో ఉన్నటువంటి అనుబంధంలో ప్రతిరోజు ప్రతి గంట కూడా మెమొరీయే, నాస్టాల్జిక్ మూమెంట్స్ అవన్నీ కూడా. డెఫినెట్ గా. సో మీరు దాసరి గారు అన్ని జానర్స్ తీశారు, అందులో యాక్టింగ్ కూడా చేశారు. మీరేమో హాస్యాన్ని నమ్ముకొని హాస్యాన్నే నేను అమ్ముతాను అని చెప్పి ఒక దుకాణం లాగా పెట్టుకొని ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు బోల్డ్ అన్ని ఒడిదుడుకులు అనేవి కూడా ఎదురవుతూ ఉంటాయి కదా. అవునండి. వాటన్నిటినీ తట్టుకొని ముందుకు వెళ్ళడం, 75 సినిమాలు తీయడం, అందులో 95% సక్సెస్ రేట్ ఉండడం, ఇన్ని భాషల్లో రావడం, సో క్రెడిట్ అంతా ఎవరికి ఇస్తారు? మా గురువే డెఫినెట్గా. ఎందుకంటే మాకు విద్య నేర్పింది ఆయనే. విద్యతో పాటు నేర్పింది డిసిప్లిన్, డెడికేషన్, ఫంక్షువాలిటీ, ఈ బాగా నేర్పాడు ఆయనండి మాకు టోటల్గా. అపజయం వచ్చినప్పుడు కృంగిపోవద్దు, విజయం వచ్చినప్పుడు కాలు ఎగరేయద్దు అని ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు మాకండి ఆయన. డిప్రెషన్కి వెళ్ళిపోయి నువ్వు ఏంటిది ఇలాగా మనం ఇలా చేసాము, సినిమా ఏంటి ఫెయిల్ అయిపోయింది, నీ మనసులో వస్తున్నాయి ఇలా వస్తున్నాయి అని అనుకోవద్దు, మళ్ళీ ముందుకెళ్ళు, మళ్ళీ ఇంకొక అడుగు, ఇలాంటివన్నీ చెప్తాడండి ఆయన. ఆయన ఇవన్నీ చెప్పబట్టే నిజంగా మేము ఈరోజు ఇలా రాణించామండి టోటల్గా. ఇప్పుడు సినిమా రంగం అంటే ఏంటో తెలియని వ్యక్తిని నేను అడుగు పెట్టాను ఇక్కడ సినిమా రంగంలో. అటువంటి వ్యక్తిని నన్ను 75 సినిమాలు, హాస్య సినిమాలు తీసే లెవెల్కి తీర్చిదిద్దిన వ్యక్తి ఎవరో దాసరి గారు. నేను ఎంత ఇదంటాను చూడండి, అసలు నాలెడ్జీ లేని వ్యక్తిని అంటే సినిమాల్లో. సినిమా ఫీల్డ్కి నేను 71లో వచ్చినప్పుడు మహమ్మద్ బిన్ తుగ్లక్ అనే సినిమాకి నేను అప్రెంటిస్ అండి. మా గురువు గారు డైలాగ్ రైటర్ దానికి. ఆ సినిమాకి నన్ను పబ్లిసిటీ కేతా గారు అని ఒక ఆయన ఉండేవారు, ఎన్టీఆర్ సంస్థలో పనిచేసేవారు. ఆయన గురువు గారు కలిసి పెట్టారు ఆ సినిమాకి. నేను చూస్తూ ఉండేవాడిని, ఎందుకంటే అప్పటి వరకు నేను సినిమా ఫీల్డ్కి వెళ్ళాలి చెయ్యాలి అంటే అనే ఆలోచన లేదు కాబట్టి. ఇంకా కోటరామకృష్ణకైనా ఆలోచన ఉంది కాబట్టి కొన్ని సినిమాలు చూడడం చేయడం, దాని టెక్నిక్లు నేర్చుకోవడం ఇవన్నీ చేశాడు. నేను ఏమీ లేదు అసలు. నేను సినిమా ఫీల్డ్లోకి వచ్చేసిన తర్వాత నాన్నగారు నాకు కొన్ని రోజుల తర్వాత ఉత్తరం రాస్తున్నాడు, రోజు లెటర్ రాస్తున్నాడు ఆయన. 2 రోజులకు ఒక లెటర్ రాస్తున్నాడు, ఎలా ఉన్నావురా ఎలా ఉన్నావురా ఎలా ఉన్నావురా అని. నేను రిప్లై ఇవ్వడం కుదరట్లేదు. ఎందుకు కుదరట్లేదండి, తెల్లారుజామున 5ంటికి నేను శాంతాభవన్ అని ఒకటి ఉంటుందండి టిఫిన్ సెంటర్ పాండిబజార్లో. అక్కడ నుంచుంటే ఆ బాయ్స్ వాళ్ళు టిఫిన్లకు వచ్చేవారు తీసుకెళ్ళడానికి యూనిట్కి. ఆ వ్యాన్లో వెళ్ళేవాడిని నేను, ఎందుకంటే నాకు కారు పంపించారు అప్రెంటిస్కి వాళ్ళని. అలాగే మళ్ళీ లాస్ట్ ట్రిప్లో అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈ సామాను సర్దిన ట్రిప్లో నన్ను పంపించేవారు. ఓ 11-12ంటికి పడుకునేవాడిని. మళ్ళీ 4 గంటలకు లేచేవాడిని, స్నానం చేసి. ఎక్కడ తీరికండి రిప్లై ఇవ్వడానికి నాన్నగారికి లేదు. నాన్నగారు ఉత్తరం మీద ఉత్తరం రాస్తున్నారు. ఏంట్రా నువ్వు అసలు ఏమేంటి అసలు నువ్వు అసలు ఎలా ఉన్నావు, ఆందోళనగా ఉందిరా మాకు అది ఇది. సరే ఈ రాత్రి ఎలాగైనా ఉత్తరం రాయాలని వచ్చిన తర్వాత కూర్చుని ముందు ఉత్తరం రాసి